తూలిపోయాడు. భగవన్నామం నోటి వెంట రాలేదు. చిన్నబుచ్చుకోవాలి, అలవాటు కావట్లేదు. తూలిపోతేనే అవలేని వాణ్ణి రేపు ప్రాణోత్క్రమణంలో ఏమంటాను? కాబట్టి తూలిన చోట, కొట్టబడి కుందిన చోట, వేదిక మీద ఉపన్యాసం చెప్పి పైకి లేచాడు. పైన ఒక పెద్ద దూలం ఉంది, తల మధ్యలో ధమ్మని తగింది. కళ్ళ ముందేదో మెరుపు మెరిసినట్టయి ఒక్క లిప్త కాలం అన్నీ మరిచిపోయాడు. అసలు ఏం గుర్తురాలా. తర్వాత గుర్తొచ్చింది. అప్పుడు వెంటనే భగవన్నామని చెప్పగలవా? కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, 104, 105 జ్వరం వచ్చేసి ఒంటి మీద తెలివి లేనప్పుడు భగవన్నామాన్ని పలవరించగలవా? మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, అలా వెళ్ళిపోతున్నావు. అకస్మాత్తుగా త్రాచుపాము వచ్చి ఇలా పడగ విప్పింది. కేశవ, మాధవ, గోవింద, నారాయణ, మధుసూదన